హైప్, హ్యూజ్ హైప్. కొన్ని మూవీస్‌కి అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయిపోతుంది. అది ఎందుకు? దాని వెనుక రీజన్ ఏంటి? ఎలా? ఇవేవి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవట్లేదు కానీ, ఈ హైప్‌ని వాడుకొని, జనాల ఎక్స్‌పెక్టేషన్స్‌తోని ఆడుకొని, మన ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని చేసిన బిగ్గెస్ట్ స్కామ్స్ ఆఫ్ ఇండియన్ సినిమాలోని కొన్ని, కేవలం కొన్నిటిని డిస్కస్ చేయడమే ఈ వీడియోస్ మెయిన్ పర్పస్ అనమాట. దానికంటే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో అలా కొట్టేస్తే మాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటదండి. ప్లీజ్ చేసేయండి. నంబర్ 1 తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్. దట్టు ఆ ట్రాక్ రికార్డ్ చూడు తమ్ముడు. 'గజిని', 'సెవెంత్ సెన్స్', 'తుపాకీ', 'కత్తి' వరుసగా ఇలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక బాబు కోసం ఆల్రెడీ కథలు రాసుకున్నారంట. నా నోసల్లా. ఇది దాని ఇమేజ్‌కి తగ్గ కరెక్ట్ స్టోరీ అని చెప్పి, ఇది దాని కటౌట్‌కి తగ్గ కరెక్ట్ ఎలివేషన్స్ అని చెప్పి ఈ సినిమాతో వచ్చారు. అండ్ ఆబ్వియస్‌లీ వీళ్ళిద్దరు కొలాబ్ అనగానే హైప్ రావడం ఈజ్ లైక్ జుజుబీ. అయితే 'గ్లింప్స్ ఆఫ్ స్పైడర్' అని ఒకటి తెలితే చూడగానే ఒక్కొక్కడికి బుర్రపాడు ఇచ్చిపాడన్నట్టు 'రోబో స్పైడర్' ఏంట్రా అని తెగ హైప్ అయిపోయాం మనం. ఇంకా టీజర్, ట్రైలర్‌తో బాబు ల్యాండ్ అయితే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఈసారి తమిళనాడు కూడా బ్యాండే అని అనుకున్నారంతా. రేపు రిలీజ్ అంటే మహేష్ బాబు ఇంటర్వ్యూ ఒకటి చూసా. అందులో ఈ 'రోబో స్పైడర్' అనేది హీరో క్యారెక్టర్ ఇంట్రోకి అలా డిజైన్ చేశామండి. సినిమాలో ఏముండదు అని అన్నారు. అప్పుడు నేను మాత్రం అంటే 'సాలిపురుగు' సినిమాలో ఇల్లియోనా అని తెగ బాధపడ్డా. ఇది నేను ఇంటర్వ్యూ చూసా కాబట్టి చూడకుండా 'రోబో సాలిపురుగు విన్యాసాలు విధ్వంసాలు వస్తే రెడీగా ఉండండిరా' అని అనుకున్న పరిస్థితి చూస్తే మామూలుగా ఉండదు. దానికి తోడు ఇటు బాబు అటు మన మురుగదాసు సినిమా హైప్ ఎక్కించడం మీద ఇద్దరు తెగరుద్దారు కంటెంట్ కన్నా. మనకి అట్టిపండు వలిచి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎదవలకి ఇదే మీ మొహాన్ని ఎక్కువని కొట్టారు మన మొఖానికి. మురుగా ఈజ్ నోన్ ఫర్ హిస్ ఆర్గానిక్ ఎలివేషన్స్. అలాంటిది ఇందులో బాబు ఎంట్రీ సీన్‌కే ఎలా ఇచ్చా మీరు అరుపులు కాదురా ఆర్తనాదాలు ఎట్టాలి. ఆ రేంజ్ ఫ్యాన్ స్టఫ్ ఇది అన్నట్టు ఇందాక 'రోబో సాలిపురుగు' టీజర్‌లోనే గాని సినిమాలో ఉండదన్నప్పుడు ఈ మోసం నాకు ఇంతకు ముందే జరిగిందే అని ఆలోచిస్తే ఇంకేముంది ఇదిగో అదే మన ఉరా టీజర్ కట్ చూసి ఎవ్వడైనా హైప్ పెట్టుకోకుండా గొడ్డలు చించేసుకోకుండా ఉంటారా? పైకేమో రోబోలా మారిపోవడం, హీరో గాల్లో ఎగరడం, విక్రమ్ ఏమో బీస్ట్ గెటప్, ఆ లొకేషన్స్ ఒక్క నిమిషం చూసిన వాళ్ళందరూ ఏట్రా ఇదే ఇదేట్రా ఇదే ఇండియన్ సినిమాలో దుమ్ము దులుపు దోపు మిస్సలో ఉంది కదా అని అందరూ అనుకున్నారు. అసలు విక్రమ్ ఇన్ని గెటప్స్ ఏంటి? అసలు రోబో తీసిన శంకర్ ఈసారి ఎలాంటి విజువల్ వండర్ ఇస్తాడు? కాన్సెప్ట్ ఏంటి? ఇలా వెయ్యి క్వశ్చన్స్‌తో జనాలు పిచ్చగా వెయిట్ చేశారు. దానికి తోడు ఈ ఐ మూవీ ఆడియో లాంచ్‌కి ఆర్నాల్డ్ గారు రావడం ఇంకా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసింది. తీరా మూవీకి పోతే విజువల్ వండర్ అన్నారు కదా సార్, నార్మల్ సినిమా ఇచ్చారేంటి? కొంత అనిపించు సినిమా. ఇది కూడా ఓకేరా. విక్రమ్ అలా బీస్ట్‌గా అవ్వడం కోసం మోర్ దాన్ 100 కేజీస్ వెయిట్‌కి వెళ్ళిపోయారని, అదని, ఇదని అంత చెప్పారు కదరా! ఏందా గెటప్ అంతా ఒక పాటకా? నీ అమ్మ పిల్లుగాడికి రాధిక చేసిన మోసం కన్నా దారుణంరా ఇది. కట్టప్ప కిల్డ్ బాహుబలి కాదు. శంకర్ దింపిన వెన్నుపోటుకిరా ఆ రోజు నేను చచ్చిపోయా అంతే. ఇదే మోసంరా నాయనా. మార్కెటింగ్ క్యాంపెయిన్ అంతా దానిపై నడిపి టీజర్ ట్రైలర్‌లోని ఏ విజువల్స్ చూసి మనకు వచ్చాగలేదో అదంతా సినిమాలో పాటల ఫుటేజా. చిన్నప్పుడు నేను బయటకు వస్తా అంటే చెప్పులు వేసుకొనిరా కలిసి వెళ్దామని మా నాన్న అట్టిండట్టు నన్ను తీసుకెళ్ళకుండా బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. ఇంత బాధపడలేదు. నంబర్ 3 ఇండియా షేక్ అవ్వాలే. ఆఫ్టర్ 'అర్జున్ రెడ్డి' విజయ్స్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ యాటిట్యూడ్ చూసాక చాలా మంది విజయ్‌కి, పూరితో ఒక సినిమా పడితే క్యూ ఉంటది అని అందరూ అనుకున్నారు. అండ్ దేర్ కమ్స్ దిస్ అనౌన్స్‌మెంట్ దట్ ద ఫోర్సెస్ ఆర్ జాయినింగ్ టుగెదర్ అని. ఆబ్వియస్లీ ఒక క్రేజీ కాంబో సెట్ అయ్యాక ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. వీటన్నిటికి తోడు మైక్ టైసన్ ది బ్యాడెస్ట్ మ్యాన్ ఎవర్ ఆన్ ద ప్లానెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా అని ఇంకొక అనౌన్స్‌మెంట్. ఇంకా మూవీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్, లేపిన హైప్ తెలుసుగా. నేను లక్క 200 స్టార్ట్ చేస్తా. అన్నా తెలిసి 200 కోట్లు అన్నాడా? లేదంటే నాకు అర్థం కాలే. అంటే అప్పటికి తెలంగాణ, ఆంధ్రాలో బేస్ టికెట్ ప్రైస్ కూడా 200 లేదు. సర్లే. ఓకే. కమింగ్ టు ద పాయింట్. ఇంకా ఇచ్చిన ఇంటర్వ్యూస్, లేపిన హైప్ ఇంకేముంది ఇండియా షేక్ అవుతది అని అనుకుని వెళ్తే మన వాట్‌కి బాంబులాగా అది ఇంగా అయింది. అయినా ఒరేయ్ ఇదేం మోసంరా. అయినా నాకు ఒక డౌటు. మూవీలో హీరోకి మైక్ టైసన్ గారిని ఐడియల్‌గా చూపించి, మళ్ళీ ఆయనే హీరోయిన్ నాన్న డబ్బులు ఇవ్వలేదని హీరోయిన్‌ని కిడ్నాప్ చేయడం ఏందిరా? ఎక్కడ బాక్సింగ్ చాంపియను, ఎక్కడ ఈ ఆకురౌడి క్యారెక్టర్? కంపారిజనే లేదే.
అంటే ఆయన్ని మైక్ టైసన్ అనుకున్నారా? లేదా మెకానిక్ షెడ్‌లో నుండి వీధి రౌడీ అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. అసలు ఏం ధైర్యంతో పూరి వెళ్లి స్టోరీ అండ్ క్యారెక్టర్ ఆయనకి చెప్పారు? నిజంగా తీసిందే చెప్పారా? లేదా ఆయన దగ్గర కూడా బాట్ల కాదేంగా అని గోల చేసి ఏదో బాగుందిరా అని ఆయన ఒప్పేసుకున్నారా? నాకు తెలిసి నిజంగా ఆయనకి స్టోరీ చెప్పలేదు సార్. ఎందుకంటే ఆయన గనక ఆయనకిస్తున్న రోలు, ఆ క్యారెక్టర్ గురించి అర్థమైతే స్టోరీ చెప్పడానికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఒక గుద్దు గుద్దితే ఆ గుద్దు బొక్క. మొన్నైతే రీసెంట్‌గా ఒక పాడ్‌కాస్ట్‌లో మైక్ టైసన్ గారు ఐ నెవర్ యాక్టెడ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పారు. ఇది మరీ కామెడీరా బాబు! ఆయన కూడా మర్చిపోయారు. ఏమో మర్చిపోయారో లేకపోతే ఈ సినిమా గురించి నాకెందుకులే లైట్ చేశారో నాకు తెలీదు గానీ, కానీ మనం మాత్రం మన దిగిన గుణపం నొప్పికి ఇంకా గుర్తెట్టుకున్నాం ఆ సినిమాని. నెక్స్ట్ రోడే రోడే రోడేశం. ఆఫ్టర్ డార్లింగ్ ప్రభాస్ అన్న లవ్ స్టోరీ అంటే బజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. దానికి యూరోపియన్ పీరియాడిక్ టైమ్ సెటప్ అని, టీమేమో ఇదొక ఫెయిరీ టేల్ అని చెప్పడం, లవ్ వర్సెస్ డెస్టినీ అని, అండ్ అన్నేమో ఆస్ట్రాలజర్. ఇంకా టీజర్ అయితే మెంటల్ స్టఫ్. క్లైమాక్స్ ఏమో టైటానిక్ రేంజ్ అని లేపి, లేపి, లేపి లేపొదిలేరు. వీటి చుట్టూ ఫ్యాన్ థియరీస్ అయితే అమ్మ బాబోయ్! ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఫ్యాన్ థియరీస్ చాలా, చాలా, చాలా బాగున్నాయి సినిమా కన్నా. సర్లే సినిమా అంతా పోనీ అంతా పోయింది. నువ్వేదో క్లైమాక్స్ అన్నావు కదా! ఇదంతా తీసి అది తీసుకురావా! నేను ఇదంతా చూడలేకపోతున్నా. క్లైమాక్స్ ఏసేయ్ ఒకసారి అని అనుకుంటే, అన్నేమో కోదాడ టు దువ్వాడకి బస్సు ఎక్కినట్టు లండన్ టు ఇట్లా షిప్ ఎక్కేత్తాడు. నువ్వు షిప్ ఎక్కినప్పుడే నాకు అర్థమైపోయిందిరా ఇదేటో దవడంగే అని. కానీ మరి ఈ రేంజ్‌లో దవడతాయని అర్థం కాలేదు నాకు. నీ సినిమాకి సునామీ ఎందుకు? షిప్ ఎందుకు? పోనీ తీసిందేమైనా బాగుందా అంటే, మీనియేచర్ అని క్లియర్‌గా తెలిసిపోద్ది. ఇంత పెద్ద ఎపిక్ సీక్వెన్సెస్‌కి మళ్ళీ ఓపెన్ ఎండింగ్. ఓపెన్ ఎండింగ్. ఈ ధైర్యం చూడు తమ్ముడు. ఒరేయ్ స్టార్టింగ్ నుండి సినిమా బాగుంది వదిలేసావనవరా. కూర్చున్న దగ్గర నుండి కుక్క రాటేసి మళ్ళీ ఓపెన్ ఎండింగ్ ఏంట్రా? అంటే ఏంట్రా ఇప్పుడు? ఇప్పుడు మేము సీక్వెన్స్ చూసి అన్న ఎలా బయటపడ్డాడో అని ఆతృతతో, ఆవేశంతో, ఆర్తనాదాలతో మేము ఆలోచించి చచ్చిపోవాలి అంతేనా? వీళ్ళందరూ టీఎఫ్ఏ బానిసలు అని మీకు తెలిసిపోయిందిరా. అందుకని మీరు ఏం చేసినా మేము చూసేస్తామన్న ధైర్యం మీకదంతా. ఇంత పగేందిరా మా పైన. నంబర్ 5 ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. అది ఆగస్ట్ 14th 'కూలీ' రిలీజ్ రోజు. టీఎఫ్ఐ కట్టు బానిసలంతా పోన్లేరా సాంబార్ వాళ్ళకు కూడా 1000 కోట్లు రావాలి అని అనుకున్న రోజు. మా టీఎఫ్ఐ రజనీకాంత్ చేతుల్లో ఓడిపోయినా మేము బాధపడమనే కాదు, ఓడిపోతే మేము రజనీకాంత్ చేతుల్లోనే ఓడిపోవాలి అని అనుకున్న రోజు. మా తెలుగు స్టార్ హీరో సినిమా వార్ 2 ఉన్న కూలీకే పోతామని మన వాళ్ళు డ్యూటీ చేసిన రోజు. కట్పన్న ఆల్ ఇండియా సినిమా ఫ్యాన్స్ నోట్లో అట్టిపండు పెట్టుకుని అలా బయటికి లగాదెంగే అయిన రోజు. మేము అడిగామారా చెప్పు? మేము అడిగామా? కూలీ ఏం బ్యాక్ డ్రాప్ అని మేము అడిగామా? మేము క్వెషన్ చేసావా? ఇందులో ఇంటర్వెల్ ఎలా ఉంటదా అని. నువ్వే వచ్చావు. దిస్ మూవీ అరౌండ్స్ వాచెస్ అన్నావు. ట్రక్స్ ఉండవన్నావు. నాట్ ఇంట్రో, నాట్ క్లైమాక్స్, ఇంటర్వెల్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నావు. పోనీ లోకి ఒక్కడేనా? అనిరుద్ధ్ కూడా వాచెసే అన్నాడు. ఇంక ఆహా! ఓహో! సినిమాలో రజనీకాంత్ వాచెస్‌ని వెపన్స్‌లా వాడి ఒక్కొక్కడిని కొడతాడు బాబోయ్! అని హైప్ అయిపోయాం. సినిమాలో వాచ్ కాన్సెప్ట్ ఏదిరా? నువ్వు వాచ్ ఫైట్లు తీసేయి. కాన్సెప్ట్ ఏది? ఆ వాడడం కూడా లాస్ట్‌కి ఇదోటి మనం హైప్ ఇచ్చాం గదా! ఇప్పుడు అది ఇక్కడ మాట్లాడాలి అని అన్నట్టుంటది తప్ప ఎక్కడైనా నేచురల్‌గా ఉందా? నువ్వు ప్రమోషన్ అంతా వాచెస్ మీదే కదరా చేసావు. పోస్టర్ వాచెసే, ట్రైలరు వాచెసే, టీజరు వాచెసే, ఇంటర్వ్యూలు వాచెసే. ఇంకా మా నాగమామ పులి, బెబ్బులి అని చెప్పి ఆడికన్నా 30 ఏళ్ళు పెద్దున్న హీరోతో తన్నులు తలికాడు. ఎవడేం చెప్పినా నమ్మేస్తాడు. కొడుకుని కాపాడుకోలేడు. 8 ఏళ్లుగా ఒకడు కొండరి పప్పం చేసినా కనిపెట్టలేడు. నన్ను చంపితే చంపవు, నేను చచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నీకు చెక్కుతాడురా అంటే, ఆ ఫ్రెండ్ వచ్చి నాకు ఫ్రెండా బొక్క బిజినెస్సే ముద్దు అంటాడు. ఇంకా లాజిక్స్ అయితే లోకి అడ్డంగా దొరికేశాడు. మాకు అలవాటైపోయింది. ఇంకేం లేదు మాకు అలవాటైపోయింది. మీరు హైప్ ఎక్కించడం, మేము హైప్ అవ్వడం, అక్కడికెళ్ళి బొగ్గవడం తప్ప మీరు ఎన్ని సార్లు మోసం చేసినా మేము మోసపోతూనే ఉన్నాం. మీరు మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి హైప్ పెంచండి. ఆ హైప్ కూడా ఎక్కించుకొని మళ్ళీ మోసపోతాం. ఎందుకంటే మాకు సినిమా తప్ప ఇంకో పిచ్చి లేదు. సినిమా తప్ప ఇంకో దానికి హైప్ అవ్వడం రాదు. ఈ పిచ్చే మీకు ఓపెనింగ్స్ తెస్తుంది. ఈ పిచ్చే మీరు ఏం చేసినా చూసేలా చేస్తుంది. అందుకని ఇంత గ్రాంటెడ్‌గా తీసుకుంటారనుకోలేదు. మా పిచ్చికి హైప్ ఉంది కదా అని టికెట్ ప్రైసెస్ కూడా పెంచేశారు. పెంచండ్రా! వర్తీ మూవీస్‌కి పెంచండి. కానీ డబ్బింగ్ మూవీస్‌కి కూడా వాళ్ళ సొంత స్టేట్‌లో కన్నా ఇక్కడ ఎక్కువ పెంచితే ఏం చేసినా చూస్తారు వీళ్ళనేగా? చెప్పు అంతే కదా! కానీ ఒక్కటి మాత్రం గుర్తెట్టుకోండి. మాకు నిజంగా కాలితే మీరు జెన్యూన్‌గా మంచి సినిమా తీసిన రోజు ఆడియన్స్ లేకుండా పోతారని. థియేటర్‌కి రావడం మానేస్తారని. ఎనీవేస్ అదండి. ఇలా మన హైప్‌ని వాడుకొని మన ఆడియన్స్‌ని ఎడారిలో వదిలేసిన మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. పార్ట్ 2తో వెంటనే మీ ముందుకొచ్చేస్తాం. మండిలో సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ బాయ్. అండ్ అలాగే ఎళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ కొట్టేయండి.